హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ టి చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరియు చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్స్ ప్రోగ్రాం హైదరాబాద్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యాపారం గురించి, ఫీజుల దోపిడీ గురించి, ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి, అదేవిధంగా విద్యా హక్కుల గురించి చర్చించుకుందాం. తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ ఏర్పడుతుందని, విద్య అనేది కేజీ టు పీజీ అందరికీ ఉచితంగా అందుతుందని చెప్పి అందరూ భావించడం జరిగింది. పాలకులు ఆ విధంగా ఊరించడం కూడా జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్య మరింత వ్యాపారంగా మారిపోయింది. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు యూడైస్ సమాచారం ప్రకారం 2014-15లో మనకు మొత్తం స్కూల్స్ 43,839. అందులో గవర్నమెంట్ స్కూల్స్ 28,822, ప్రైవేట్ స్కూల్స్ 14,438. అంటే గవర్నమెంట్ స్కూల్ శాతం దాదాపు 65.74, ప్రైవేట్ స్కూల్స్ శాతం 32.93. అదే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క నిష్పత్తి 25-26లో మనం చూసినట్టయితే 39,769 మొత్తం పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు 24,219, ప్రైవేట్ పాఠశాలలు 11,832. అంటే గవర్నమెంట్ పాఠశాలలు 60.89% పడిపోవడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ను కూడా చూసినట్టయితే యూడైస్ ప్రకారం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులు అప్పుడు ప్రభుత్వ రంగంలో మొత్తం విద్యారంగంలో 49,19,190 ఉంటే గవర్నమెంట్లో 22,87,381, అంటే 46.49% ఉన్నారు. ప్రైవేట్ రంగంలో 25,62,000 అంటే 52.09% ఉన్నారు. కానీ ఇప్పుడు 25-26లో చూసినట్టయితే 1 నుంచి 10వ తరగతి పిల్లలు 60,39,639 ఉంటే ప్రభుత్వ రంగంలో 16,80,000తో 28% ఉన్నారు. ప్రైవేట్ రంగంలో 43,58,000తో 72% ఉన్నారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో విద్యార్థుల సంఖ్య 52 నుంచి 72% పెరిగింది. గవర్నమెంట్లో 46.49 నుంచి 28% పడిపోయింది. విద్య తెలంగాణలో ఈరోజు అది ఒక సేవ కాదు, వ్యాపారంగా మారిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ సంఖ్య పెరగడం జరిగింది. 2014లో 298 ఉన్న స్కూల్స్ 2026 నాటికి 1,004 స్కూల్స్గా పెరగడం జరిగింది. అలాగే విద్యార్థులు 1.4 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగినారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి మధ్య చదువుతున్నారు. ఈ పెరిగిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమాత్రం సరిపోవు. అందుకే ఫీ రెగ్యులేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 12C కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కలదు. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు, ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అద్దు అడుపు లేకుండా పోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేదు, దానికి సంబంధించినటువంటి ఎటువంటి చట్టాలు లేవు. దానివల్ల విచ్చలవిడిగా కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఈరోజు విద్యా దోపిడీ చేస్తూ ఉన్నాయి. మనం తెలంగాణలో ఉన్నటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని మనం చూసినట్టయితే తెలంగాణలో అప్పుడు ఉన్నటువంటి సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనేది ఒక విద్యా చట్టం ఉంది. ఈ విద్యా చట్టము ముఖ్యంగా విద్యా సంస్థల్ని రెగ్యులేట్ చేయడం, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజును కూడా ఎట్లా నియంత్రించాలి, ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ అందులో ఉన్నాయి. అదేవిధంగా ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 7 ప్రకారం ఏపీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ యాక్ట్ 1983 చేయడం జరిగింది. సో ఈ సెక్షన్ 7లో ట్యూషన్ ఫీ రెగ్యులేషన్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ 1983 ఈ చట్టాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వము ఈ 1983 చట్టం ఆధారంగా GOMS నంబర్ 1 అనేటువంటి ఒక జీవోను 11/94లో ఇవ్వడం జరిగింది. ఈ జీవోలోని రూల్ 16, 6 మరియు 18 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యమే తమ ఖర్చుల ఆధారంగా ఫీజును రెగ్యులేట్ చేసుకునే అధికారం వారికి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రైవేట్ పాఠశాలలకే ఆ గవర్నింగ్ బాడీస్కు ఆ అధికారం ఇవ్వడంతో ఈ ప్రైవేట్ పాఠశాలలకు ఫీజు రెగ్యులేషన్ పై పూర్తిగా స్వతంత్రాలు ఇచ్చినట్టుగా జరిగింది. 1990sలో ప్రైవేట్ పాఠశాలలు విపరీతంగా రావడంతో ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో GOMS 91 అని చెప్పేసి 68/2009 రోజు ఒక జీవో ఇవ్వడం జరిగింది. సో ఈ జీవో ప్రకారము ప్రతి డిస్టిక్ లో ఒక డిస్టిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం, ఆ కమిటీ కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేయడం,
ప్రతి పాఠశాల తాము ఎంత ఫీజు ఛార్జ్ చేయదలుచుకున్నారో కమిటీ ముందుకు రావడం, అదేవిధంగా పాఠశాలల యొక్క ఖర్చులు ఆదాయాన్ని కూడా ఆడిట్ చేయడం అనేటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఈ జీవోకు వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో అది తాత్కాలికంగా ఆగిపోవడం జరిగింది. తర్వాత కాలంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఈ ప్రభుత్వ జీవోను సమర్థించినప్పటికీ పాలకులు దీన్ని అమలుపరచడంలో విఫలం కావడం జరిగింది. తర్వాత కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేట్ పాఠశాలల ఫీజు రెగ్యులేషన్స్ కొరకు తిరుపతిరావు కమిటీ అని చెప్పి ఒక కమిటీని 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా 2017 డిసెంబర్లో రిపోర్ట్ ఇస్తూ ప్రైవేట్ పాఠశాల ఫీజు రెగ్యులేషన్ పై అనేకమైనటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ తిరుపతిరావు కమిటీ ఇచ్చినటువంటి నిబంధనలు స్ట్రేట్ అవే ప్రభుత్వాలు అమలుపరచకుండా 2018లో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఒకటి అపాయింట్ చేసి దాన్ని గాలికి వదిలివేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ కమిటీ రిపోర్ట్ గురించి చర్చించినటువంటి దాఖలాలు లేవు. తర్వాతి కాలంలో కోవిడ్ పీరియడ్లో మరొక జీవో 46 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ జీవోలో కేవలం ట్యూషన్ ఫీ మాత్రమే ఛార్జ్ చేయాలి, ఇతరత్ర ఫీజులు ఛార్జ్ చేయకూడదు, ప్రతి నెల ఫీజు వసూలు చేసుకోండి, ఒకేసారి వసూలు చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ జీవో ఇంప్లిమెంటేషన్ కూడా ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా 2025లో ఈ ఫీ రెగ్యులేషన్ పైన ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఇందులో కూడా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఫీజును పెంచుకునే అవకాశాన్ని, సవరించుకునే అవకాశాన్ని ప్రైవేట్ పాఠశాలకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఈ రికమెండేషన్స్ పైన గౌరవనీయులు శ్రీ కేశవరావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు రావడం జరగలేదు. ఈ రిపోర్ట్లను అమలుపరచడానికి ఇష్టం లేక కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని ఫీజులు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. మనం చూసినట్టయితే ఈ రోజు సుమారు 43 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఒక్కొక్కరి పైన యావరేజ్ ఎక్స్పెండిచరు 60,000 మనం అనుకుంటే కూడా సుమారు 26,000 కోట్ల ఎక్స్పెండిచర్ జరుగుతుంది. మరి సామాన్య మధ్యతరగతి ప్రజలు వారి ఆస్తుల్ని తాకట్టు పెట్టి వారి జీవితాలను ధారబూసి పిల్లల్ని ఈ ప్రైవేట్ పాఠశాలలకు పంపడం జరుగుతుంది. కొన్ని పాఠశాలలు, ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు, హైదరాబాద్లోని వెస్ట్ సైడ్ ఉన్న పాఠశాలలు కొన్ని చూస్తే అవి ఎల్కేజీ అడ్మిషన్స్కే 15-16 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి సంఘటన. ఈ మధ్య కాలంలో 2 కార్పొరేట్ పాఠశాలలు అమ్మడం జరిగితే ఒకటి 1600 కోట్లకు, ఇంకొకటి 700 కోట్లకు అమ్ముడుపోయినట్టు వార్తలు చదవడం జరిగింది. అంటే విద్య ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ప్రభుత్వాలు ఈ ఫీ రెగ్యులేషన్ ను చట్ట రూపంలో తీసుకొని రాలేకపోతున్నాయి? వీరిని ఆపుతున్నటువంటి శక్తులు ఏమిటి? ఈ రోజు పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో 2008లో వారికి ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఉంటే ఆ యాక్ట్ ప్రకారం ఏదైతే రేట్లు నిర్ధారించారో ఆ రేట్లన్నింటినీ కూడా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి విజయ్ గారు అన్ని పాఠశాల గోడలపైన రాయించడం జరిగింది. మరి తెలంగాణ విద్యారంగంలో సుమారు 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లని చూసినట్టయితే సుమారు ఒక 30,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అట్లాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూసినట్టయితే 70% మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లోనే చదవడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, వీటన్నిటిని మనం లెక్కేస్తే 1,00,000 కోట్లకు పైబడి ఎడ్యుకేషన్లో వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని వీరు ఫీజుల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నారనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఒకవైపు ప్రైవేట్ స్కూల్ ఫీజులపై నియంత్రణ లేదు, అదేవిధంగా ఆ చట్టం తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన కూడా వీరికి రావడం లేదు. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకొరకు? ఈ రోజు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను మనం పరిశీలిస్తే 90% యాజమాన్యాలన్నీ కూడా అగ్రవర్ణాల ఆధిపత్య కులాల చేతిలో ఉన్నాయి. అందుకే వారు పాలకులు అగ్రవర్ణాల వారు కాబట్టే, ఆధిపత్య కులాలకు చెందిన వారు కాబట్టే వారు ఈ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకురావడానికి ఇష్టపడడం లేదు. ఢిల్లీ లాంటి నగరాల్లో పేరెంట్స్ కమిటీలు యాక్టివ్గా ఉండడంతో అక్కడ ఫీ రెగ్యులేషన్ అనేది చాలా వరకు ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇటు పాలకులు పట్టించుకోవడం లేదు, అదేవిధంగా పేరెంట్స్ కమిటీ కూడా యాక్టివేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో అమలుకు నోచుకోనటువంటి మరొక ముఖ్యమైనటువంటి చట్టం విద్యా హక్కు చట్టం. స్వతంత్ర భారతదేశంలో విద్యను ఒక ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ ఈ దేశంలో పుట్టిన ప్రతి బాలుడు బాలికకు 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు నిర్బంధ ఉచిత విద్యను
ప్రవేశపెట్టినటువంటి చట్టం విద్యా హక్కు చట్టం. అట్లాంటి విద్యా హక్కు చట్టాన్ని కూడా ఈ రాష్ట్రంలో తుంగలో దొక్కారు. ఈరోజు భారతదేశంలో ఈ విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 12C ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25% సీట్లు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వర్గాలకు ఇవ్వడానికి ఇష్టం లేక పాలకులు ఈ చట్టాన్ని అమలు పరుస్తలేదు. భారతదేశంలో ఈరోజు 22 రాష్ట్రాల్లో ఈ విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12C అమల్లో ఉంది. అమలు కాని 4 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, ఇంకోటి కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్. ఈవెన్ మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సెక్షన్ 12C అమల్లో ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు అమల్లో లేదు అంటే, ఇంకో విషయం, ఈ విద్యా హక్కు చట్టంలో 25% సీట్లు ఉచితంగా కల్పించినప్పుడు అయ్యే ఖర్చు కూడా కేంద్రము రాష్ట్రము కలిసి 60%, 40% నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది. సో 60% కేంద్రం రియంబర్స్మెంట్ చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పాలకులు ఈ చట్టాన్ని అమలుపరచడానికి ఇష్టపడడం లేదు. అనేక సందర్భాల్లో హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ మేము ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్ ఇచ్చి, హామీ ఇచ్చి కూడా అమలుపరచడం లేదంటే మరి దీని వెనుక ఎంత శక్తివంతమైనటువంటి సంస్థలు, మాఫియాలు పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాలకులు ముఖ్యంగా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ను కట్టడానికి ఇష్టపడుతున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నారు, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ఒక్కొక్క స్కూల్ కు 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి చొప్పున ఒక 120 స్కూల్స్ కట్టాలని 25,000 కోట్లు దీనిపై ఖర్చు పెట్టాలని పాలకులు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ఉచితంగా వచ్చే ఈ 25% సీట్ల గురించి మాత్రం వాళ్ళు ఆలోచిస్తలేరు. అదేవిధంగా ఈ ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు ఛార్జ్ చేస్తున్న ఫీలను రెగ్యులేట్ చేయడానికి ఆలోచిస్తలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి రెగ్యులేటరీ సంస్థలు ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తే ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఫీజును రెగ్యులేట్ చేస్తూ తెలంగాణ ఫీ TAFRC ఉంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఉంది. కానీ స్కూల్ ఫీజులకు సంబంధించి ఎట్లాంటి రెగ్యులేషన్ అథారిటీ లేదు. ఇది విచిత్రమైనటువంటి విషయం. ముఖ్యంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి కొడుకైనా, ప్యూన్ కొడుకైనా పక్క పక్కన ఒకే బెంచ్లో కూర్చొని చదువుకోవాలనేటువంటిదే నా ధ్యేయం అని చెప్పడం జరిగింది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో అడుగుపెట్టడానికి ఇష్టం లేకనే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. వారి ఫ్యూడల్ మనస్తత్వానికి ఇది నిదర్శనం. తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగి ఎంతో మంది అమరులైనప్పటికీ కూడా పాలకులు ఇంకా తమ ఫ్యూడల్ మనస్తత్వాల్ని విడనాడలేదు. ఇంకా ఫ్యూడల్ మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతూ మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజల్ని తొక్కి పెడుతూ ఉన్నారు. అన్ని రంగాల్లో ఆధిపత్యం వారిదే కాబట్టి ఇవాళ వారు కార్పొరేట్ ఎడ్యుకేషన్లోకి బడుగు బలహీన వర్గాల పిల్లల్ని అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం, విద్యారంగాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాయనే విషయాన్ని మనం చూసినట్టయితే, విద్యపై పెట్టుబడి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో కింది నుంచి 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా విద్యా ప్రమాణాల్లో కూడా భారతదేశంలోని అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను మనం చూస్తే 26-27కు సంబంధించి 3.24 లక్షల కోట్ల బడ్జెట్ శాసనసభ ఆమోదించింది. అందులో విద్యకు కేటాయించింది కేవలం 26,674 కోట్లు. సో ఇందులో సెకండరీ ఎడ్యుకేషన్కు 21,231 కోట్లు, అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్కు 5,443 కోట్లు. ఇందులో 26,674 కోట్లలో 19,721 కోట్లు కేవలం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు మాత్రమే. అదనంగా స్కీమ్స్ కొరకు క్యాపిటల్ ఎక్స్పెండిచరు 6,953 కోట్లు మాత్రమే. మరి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది 8.2. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు 26-27లో విద్యకు ఎంత కేటాయించినాయో ఒక్కసారి మనం పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రం అతి నిరుపేద రాష్ట్రం అయినప్పటికీ కూడా 19.63% విద్యకు కేటాయించింది. అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా 10.7, 11.7% కేటాయించడం జరిగింది. రిచెస్ట్ స్టేట్ అని చెప్పుకుంటున్న తెలంగాణ మాత్రం 8.2% కేటాయించి చేతులు దులుపుకోవడం జరిగింది. భారతదేశ సరాసరి 14.7 నుంచి 15% ఉంటే తెలంగాణ 8.2% కేటాయించి తామేదో విద్యకు అత్యధిక నిధులు కేటాయించినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఉంది. ప్రాజెక్టులకు మాత్రం ఏమాత్రం తగ్గకుండా నిధులు కేటాయిస్తున్నారు. కానీ విద్యను మాత్రం తీవ్రంగా నిర్లక్ష్యం చేసి విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొని వచ్చింది. కానీ
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి ఇష్టపడతలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఒకవైపేమో పాఠశాలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వాలు, ఇంకోవైపేమో వందల కోట్లతో పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మిస్తామని చెప్తూ ఉన్నాయి, నిర్మిస్తున్నాయి కూడా. మరి ఎందుకు నిర్మిస్తున్నాయి, ఎవరి కొరకు నిర్మిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని వందల కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఈ యంగ్ ఇండియా స్కూల్స్ కానీ, లేదా పబ్లిక్ స్కూళ్లలో పాలకుల పిల్లల్ని చదివిస్తారా, చేర్పిస్తారా అని చెప్పేసి ఒక సూటి ప్రశ్న నేను అడగడం జరుగుతుంది. మీ పిల్లల్నేమో కార్పొరేట్ స్కూళ్ళలో చదివిస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు అమెరికాకో, ఆస్ట్రేలియాకో, బ్రిటన్కో పంపిస్తారు. ఇక్కడ సామాన్య ప్రజల పిల్లలు మాత్రమే ఈ స్కూళ్ళల్లో చేరాలని చెప్పేసి మీరు చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో మనకు 25% ఉచితంగా సీట్లు పొందే చట్టాలు మనం రాసుకుని కూడా ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. మీరు పెద్ద పెద్ద భవంతులతో స్కూళ్లు కట్టండి, ఆ కట్టడాన్ని మేమేం వ్యతిరేకించడం లేదు, కానీ మాకు ఉన్నటువంటి ఈ అవకాశాలని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారనేదే ఇక్కడ మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఒకవైపు ఫీజు రెగ్యులేట్ చేయరు, ఇంకొక వైపు చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా అమలుపరచరు, ఇంకోవైపు విద్యారంగంపై సరైనటువంటి పెట్టుబడులు పెట్టరు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలుగా పుట్టడమే పాపమా, చదువుకు వీళ్ళు నోచుకోలేరా అనేటువంటిదే ఇక్కడ మౌలికమైన ప్రశ్న. అట్లాగే ఉన్నత విద్యకు వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 2018లో ప్రైవేట్ యూనివర్సిటీ చట్టం తీసుకురావడం జరిగింది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నియామకాల కొరకు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చి వల్ల పేద ప్రజల నోటికాడి కూడును కూడా లాక్కొనిపోతున్నారు, వారి పొట్టలు కొడుతున్నారని చెప్పడంలో ఎట్లాంటి అభ్యంతరం లేదు. ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఎలాంటి రిజర్వేషన్లు పాటించడం లేదు. దానివలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు దొరకడం లేదు, తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నిధుల కోసం. విచిత్రం ఏంటంటే గత 12 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కూడా ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా ఫిలప్ చేయడం జరగలేదు. అంటే పాలకులు ఉన్నత విద్యపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో, ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను, యూనివర్సిటీస్ను ఎట్లా ప్రోత్సహిస్తున్నారో దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణలో 19 యూనివర్సిటీసు ప్రభుత్వ రంగంలో ఉంటే, ప్రైవేట్ రంగంలో 12 యూనివర్సిటీలు, 5 డీమ్డ్ యూనివర్సిటీలు, 3 ఇతర రాష్ట్రాల యూనివర్సిటీస్, అంటే 20 యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగం యూనివర్సిటీల కంటే ప్రైవేట్ రంగ యూనివర్సిటీస్ ఎక్కువగా పెరిగినాయి. అంటే విద్య ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ సుస్పష్టం. ప్రైవేట్ యూనివర్సిటీలలో యాజమాన్యాలను చూస్తే అవన్నీ కూడా ఆధిపత్య కులాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలే. అందులో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి స్థానం లేదు. అట్లాగే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో 35 మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ రంగంలో ఉంటే 27 కలవు. ఈ 27 ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ యాజమాన్యాన్ని గమనిస్తే అవన్నీ కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉన్నటువంటి సంస్థలే. అందుకే తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలైనా, మెడికల్ కళాశాలలైనా, కార్పొరేట్ స్కూళ్ళైనా 90% ప్రైవేట్ వారి చేతిలో ఉండడంతో ఈరోజు తెలంగాణలో ఏ చట్టము కూడా అమలు కావడం లేదు. తెలంగాణ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యా సంస్థల మాఫియా శాసిస్తుంది అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. పాలకులకు బడుగు బలహీన వర్గాల పిల్లల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కేవలం మాటలతో కాలం గడుపుతూ వాళ్ళు ఈరోజు తెలంగాణ బిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. మరి విద్యలో సమానత్వం రావాలి, సమాన అవకాశాలు రావాలి, సామాజిక న్యాయం అందరికీ అందాలంటే విద్య అందనంత వరకు మిగతా అన్ని కూడా అందడం అసాధ్యం. అందుకే ఈరోజు పాలకులు ఇప్పటికైనా ఆలోచించి, మీరు తెల్లారు లేస్తే సామాజిక న్యాయానికి మాదే అడ్రస్ అని చెప్పి మాట్లాడే మీరు ఈ విద్యారంగంలో ముఖ్యమైన 3 సమస్యలు, ఒకటి ఫీజు రెగ్యులేషన్, రెండోది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో సెక్షన్ 12C ఇంప్లిమెంట్ చేసి కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా అందించడం, అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెంచడం. ఈ 3 చేయకపోయినట్టయితే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా ప్రజలు కూడా కళ్ళు తెరవండి. విద్యారంగంలో మనకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాలపై ఒత్తిడి